బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ నాయకుల తీరుకు నిరసనగా ఎన్టీఆర్ చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ముందుగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి కంది శ్రీనివాస్ రెడ్డి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో బీఆర్ఎస్ నేతలు నిరూపించాలని సవాల్ విసిరారు. ఇక ఎన్నికల తర్వాత ఉరేసుకునేందుకు జోగురామన్న సిద్ధంగా హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇక ఆదిలాబాద్ లో 10కి 10 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జోగురామన్నను బొందబెట్టే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అవన్నీ బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, కేసీఆర్ కుటుంబానికి ముట్టినై ఆ అవినీతి సొమ్మంతా అని మా అధ్యక్షుడు ఆరోపణ చేసి వాస్తవాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే, మీరు అధికారంలో ఉండి, ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకేం చేయకుండా నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని 24 గంటలని అబద్దాలు చెప్తూ 8 గంటలు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వకుండా, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వకుండా 8 గంటల కరెంటు సప్లై ఉంటే దాంట్లో 10 సార్లు 12 సార్లు కరెంటు పోతూ వస్తోంది. కరెంటు కట్, పవర్ కట్ చేస్తున్నారు. 8 గంటలలోనే కనీసం 11 సార్లు 12 సార్లు కరెంటు కట్ అవుతుంది. ఈ రోజు సబ్ స్టేషన్లలో లాగ్ బుక్కుల్ని తీస్తే 8 గంటల నుంచి 9 గంటలు కూడా రైతులకు నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ సప్లై రావడం లేదు. అటువంటి ఈ గజరంగల బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దొంగే పోలీసుని కొట్టినట్టుగా, ఉల్టా చోర్ కొత్వాల్ కోడ్ అంటే అన్నట్టుగా దొంగతనాలు చేస్తూ, అవినీతి చేస్తూ విద్యుత్ వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు ఆరోపణలు చేసి, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి మా రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యల్ని వక్రీకరించడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ రోజు ఎమ్మెల్యే జోగురామన్న రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని ఉరిదీస్తున్నారు, దిష్టి బొమ్మని ఉరిదీస్తున్నారు. నువ్వు ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీది, పాలన మీద దృష్టి కేంద్రీకరించకుండా ప్రతిపక్ష నాయకుల మీద ధర్నాలు చేయడము పాలక పక్షమే. తెలంగాణలో కాంగ్రెస్ కి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే అధికార బీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరివేసి దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లో రేవంత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుల చర్యలకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా ఎన్టీఆర్ చౌక్ వచ్చి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, అలాగే ఈ యొక్క చర్యను పూర్తిగా ఖండిస్తున్న వాళ్ళు, వాళ్ళతో పాటు మనతో పాటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ యొక్క చర్యను ఏ విధంగా ఖండిస్తున్నారో తెలుసుకుందాం. సార్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధంగా బీఆర్ఎస్ నాయకుల చర్యల్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? ఒకటే అండి, మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి మద్దతుని తట్టుకోలేక ఈ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర. రేవంత్ రెడ్డి అని ఏమన్నారు? విద్యుత్ కొనుగోళ్లలో భయంకరమైనటువంటి అవినీతి జరిగింది. విద్యుత్ కొనుగోలు కాంట్రాక్టుల్లో కేసీఆర్ కుటుంబానికి భయంకరమైనటువంటి అవినీతి సొమ్ము ముట్ట చెప్పబడింది. ఆ సొమ్ము యొక్క వివరాలన్నింటినీ కక్కిస్తాం, మేము విచారణ జరపాలని మా రేవంత్ రెడ్డి అన్న అద్భుతమైనటువంటి ఆధారాల్ని బయటపెట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆధారాల్ని బయటపెట్టిండ్రు. దానికి సమాధానం ఇచ్చుకోలేక పారిపోయినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే జోగురామన్న ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి అన్న మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి తెరలేపింది. ఒక భయంకరమైనటువంటి కుట్రకు తెరలేపింది. నాణ్యమైన విద్యుత్ అంటున్నారండి. మీకు సబ్స్టేషన్ల లాగ్ రికార్డులని పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. 8 గంటలు కూడా ఉచితమైనటువంటి నాణ్యమైన విద్యుత్ని ఇవ్వట్లేదు. 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ 8 గంటల్లో కూడా 12 సార్లు 13 సార్లు కరెంట్ కట్, పవర్ కట్ అవుతుందండి. రైతులు మళ్ళా మోటార్లు సరిగా రన్ కాక వాళ్ళ పంట ఎండిపోయేటట్టుగా కనిపిస్తున్న కొన్ని చోట్లలో, చాలా చోట్లలో ఈ నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా రబీ కాలంలో, ఖరీఫ్ సీజన్లో పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి అన్న మీద కుట్ర.
ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణని తట్టుకోలేకనే ఈ అన్ని వెకిలి ప్రయత్నాలు, వెకిలి చేష్టలండి. అలాగే అమెరికాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వక్రీకరించేసి ఈ విధంగా చేస్తుంది కదా, దీన్ని ఎలా ఖండిస్తారు? ఒకటండి, రేవంత్ రెడ్డి అన్న ఏం చెప్పిండంటే, నాణ్యమైన ఉచిత విద్యుత్ పేరు మీద 24 గంటల విద్యుత్ పేరు మీద కేసీఆర్ ప్రభుత్వము ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము భయంకరమైనటువంటి అవినీతి చేసిందని దాన్ని ఆధారాలతో సహా నిరూపించుకుంటూ చెప్తున్నారు. దాన్ని కుట్రగా వక్రీకరించి ఈ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వము ఒక్కసారిగా రేవంత్ రెడ్డి అన్నకు ప్రజల్లో పెరుగుతున్నటువంటి మద్దతుని తట్టుకోలేక ఆయన ఇమేజ్ని డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కుట్రకు తెరలేపిందండి. ఈ కుట్రని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అర్థం చేసుకున్నాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ యావత్ మంది కార్యకర్తలు ఈ టీఆర్ఎస్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక కుట్ర ఏంటంటే అండి, రాహుల్ గాంధీ గారికి అన్యాయంగా అక్రమంగా 2 సంవత్సరాల జైలు శిక్ష వేసిండ్రు. 2 సంవత్సరాలు. ఏం అన్యాయం చేసిండండి రాహుల్ గాంధీ గారు? ఎవరిని కొట్టిండు? ఏం అన్యాయం చేసిండు? ఏం అవినీతి చేసిండు? మా రాహుల్ గాంధీ గారికి ఎందుకు 2 సంవత్సరాల జైలు శిక్ష వేసిండ్రు? ఆ 2 సంవత్సరాల జైలు శిక్షను అడ్డం పెట్టుకొని ఆయన్ని పార్లమెంటు నుంచి అనర్హత వేటేసిండ్రు. అంటే ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని తీసేసిండ్రు. ఆయన్ని పార్లమెంటుకు అడుగు పెట్టకుండా చేసిండ్రు. దానికి వ్యతిరేకంగా మా పార్టీ సత్యాగ్రహ దీక్షల్ని చేసింది, పిలిపించింది. ఆ సత్యాగ్రహ దీక్షలకి ఎక్కడ మద్దతు వస్తుందనో అని పక్కదోవ పట్టించడానికి, కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ప్రజల్లో సానుభూతిని, మద్దతుని పక్కదోవ పట్టించడానికి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ లేని దాన్ని భూతద్దంలో చూపి ఈ మసిపూసి మారేడుకాయ చేసి మా రేవంత్ రెడ్డి అన్న మీద కుట్రలు, భయంకరమైనటువంటి కుట్రలు, ఆరోపణలు చేస్తుంది. వీటిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అలాగే ఎమ్మెల్యే జోగురామన్ ఈరోజు మా రేవంత్ రెడ్డి అన్న మా దిష్టి బొమ్మకు ఉరేసిండ్రు. ఎమ్మెల్యే జోగురామన్న నేను గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే జోగురామన్న, నువ్వు 100 సార్లు ఉరేసుకుంటా అన్నావు, అనేక గ్రామాలని డెవలప్మెంట్ చేయకపోతే ఉరేసుకుంటా అన్నావు. అట్లా నువ్వు ఉరేసుకుంటూ పోతే ఈ 15 ఏళ్లలో నువ్వు 1500 సార్లు ఉరేసుకోవాలా. వచ్చే ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఉరేసుకుంటా అన్నావు కదా, ఆదిలాబాద్లో ఇదే ఎన్టీఆర్ చౌక్లా సిద్ధంగా ఉండు, ఉరితాడు పెట్టుకొని. లేదా ఏ ప్లేస్లో నువ్వు ఉరేసుకుంటానో మాకు అభ్యంతరం లేదు. ఉరితాడు మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా గట్టిగా పేనినాయి. ఉరితాడు మాత్రం ఈసారి రామన్న ఉరేసుకుంటా అంటే కనుక కాంగ్రెస్ శ్రేణులు తీసుకొస్తాయి, ఉరి కంబం చూపిస్తాయి. ఉరేసుకో జోగు రామన్న, నీ సవాలుకు కట్టుబడి ఉండు జోగు రామన్న. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నువ్వు కనుమరుగవడం ఖాయం. నువ్వు, నీ కొడుకులు, నీ చిన్న కొడుకు సైకో మహేందరు, నీ పెద్ద కొడుకు పప్పు ప్రేమేందరు, అందరి అవినీతి బాగోతాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల చేతిలో ఉన్నాయి. వాళ్ళు గ్రామాన వార్డులలో నీ జీవిత చరిత్ర, అలాగే నీ పప్పు జీవిత చరిత్ర, ముద్దపప్పు, నీ పెద్ద కొడుకు ప్రేమేందరు, సైకో మహేందర్ వాళ్ళ అవినీతి అక్రమాల చిట్ట కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు సమయం వచ్చినప్పుడు ఆ అవినీతిని బయటకు తీస్తారు. వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు రేవంత్ రెడ్డి అన్నకు దిష్టి బొమ్మకు ఉరేసినావు. సో ఒకటి గుర్తుపెట్టుకో జోగురామన్న, చివరికి దిష్టి బొమ్మకే రేవంత్ రెడ్డి అన్న దానికి ఉరేసినావు. లాస్ట్కి అయితే నువ్వు ఉరేసుకోవడానికి సిద్ధంగా ఉండు. వచ్చేటటువంటి ఎన్నికల్లో ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అలాగే ఖచ్చితంగా ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.